కాల్పుల విరమణ దిశగా ఇరాన్, అమెరికా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ చర్చలకు పాక్, తుర్కియే, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. 45 రోజుల పాటు కాల్పుల విరమణకు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. మరోవైపు ఇవాల్టి నుంచి హార్ముజ్ జలసంధిని తెరవాలని అమెరికా ప్రతిపాదించింది. ఇక దీనిపై అమెరికా, ఇరాన్ నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ రాయబారి, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సానుకూల ఫలితం వెలువడవచ్చని యుఎస్ మీడియా వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, 45 రోజుల కాల్పుల విరమణ దిశగా అయితే ఇరాన్, అమెరికా అయితే అడుగులు ముందుకు వేస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూలో ఇంకా ఇప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇటు అమెరికా అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇంకా సంక్షోభం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇరువురి మధ్య కూడా అమెరికా అండ్ ఇరాన్ మధ్య చర్చలకు సుముఖత చేసేటువంటి అవకాశం కనపడుతున్నాయి. అయితే ఎంతవరకు ఇరాన్ అమెరికా యొక్క చర్చలకు సహకరిస్తుందని పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా హర్మోజ్ తెరవడానికి 2 ప్రతిపాదనలు పాకిస్తాన్ ప్రతిపాదించింది. మరోవైపు ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ కరేమీని ఇరాన్ విప్లవగారి ఇంటెలిజెన్స్ అధిపతిగా ఉన్నటువంటి నేను ఇజ్రాయెల్ దాడిలో, అమెరికా ఇజ్రాయెల్ దాడిలో చనిపోవడం జరిగింది. ఇటు లెబనాన్ లో కూడా రాజధాని లెబనాన్ బీరూట్ లో 7 ప్రాంతాలను ఖాళీ చేయాలని చెప్పి కూడా ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఉత్తర కువైట్ లో ఇరాన్ దాడి శకలాల కారణంగా నివాస ప్రాంతాల్లో పడడంతో తీవ్ర గాయాలై ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. టెహరాన్ లో ఇప్పటి వరకు జరిగినటువంటి దాడుల కారణంగా ఇరాన్ లోని టెహరాన్ లో దాదాపుగా 8 హాస్పిటల్స్ కూడా ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతమైతే ఇంకా ఉద్రిక్త పరిస్థితి హర్మూజ్ దగ్గర కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక కాల్పుల విరమణ దిశగా అయితే ఇరాన్, అమెరికా వడివడిగా అయితే అడుగులేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ చర్చలకైతే అటు పాక్, తుర్కియే, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం అయితే వహిస్తున్నాయి. 45 రోజుల పాటు కాల్పుల విరమణకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. మరోపక్క సానుకూల ఫలితం వెలువడవచ్చని యుఎస్ మీడియా కూడా వెల్లడించింది.